ఈ నెల 12వ తేదీన రిలీజ్ కాబోతున్న చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ అనే సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ టికెట్ ధరలు రూ. 500 అండ్ సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లలో కూడా 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే ఫెసిలిటీ కల్పించుకుంటూ నిర్ణయం తీసుకుంటే ఆంధ్రాకు మేమేం తీసిపోయామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా చిరంజీవి గారి సినిమా ఒకరోజు ముందే రిలీజ్ చేసుకొని రాత్రిపూట రూ. 600 ప్రీమియం టికెట్, ఆంధ్రప్రదేశ్ రూ. 500 ప్రీమియం అయితే ఆంధ్రప్రదేశ్ రూ. 600 ప్రీమియం టికెట్ ధరలో తీసుకోండి అని చెప్పి వాళ్ళు ప్రత్యేక మెమో ఇచ్చారు. అంటే పెరిగిన టికెట్ ధరలు ఆంధ్రప్రదేశ్లో 10 రోజులు అందుబాటులో ఉంటే తెలంగాణలో వారం రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఒక పక్క హైకోర్టులలో కేసులు, హైకోర్టులలో విచారణలు, హైకోర్టులో ఆగ్రహం వ్యక్తం చేయడాలు, ఆశ్చర్యం వ్యక్తం చేయడాలు, విస్మయపరచడాలు, ఆందోళన వెలుబుచ్చడాలు ఇవన్నీ జరిగిపోతూ ఇవన్నీ మామూలే. వీళ్ళు ఇలా జీవోలు మెమోలు ఇవ్వడం మామూలే, టికెట్ ధరలు పెంచడం మామూలే. వీళ్ళ బతుకులు జడా. ఒక పండుగ అనేది వచ్చింది అంటే సామాన్యుడికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి పండుగ ఆనందమే లేకుండా అప్పుల పాలవ్వడము, పండుగ ఆనందమే లేకుండా లోపల బాధపడుతూ బయటకు ఆనందాన్ని నటించడము కుటుంబం పెద్ద నాశనం చేస్తున్నారు కదరా నువ్వు ఏమన్నా అన్నావు అనుకో, ఇప్పుడు ఒకటి రూ. 600 ప్రీమియం టికెట్ ధర అంట, సినిమా టికెట్ ధరలు పెంచి పడుతోపిండు 100, 150 అని. నువ్వు యావరేజ్గా ఒక సినిమా టికెట్ ప్రీమియంకి పోవాలంటే వాసిపోతుంది. ఇద్దరు పోవాలనుకుంటే ఇద్దరు పిల్లల్ని వేసుకొని 4000 అవుతుంది. సరే మామూలు టికెట్కే పోవాలనుకో, మామూలుగానే హైదరాబాద్లో వాసిపోతుంటాయి ధరలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ దానికి నువ్వు 100, 150 పెంచేసి ఒక టికెట్ యావరేజ్గా రూ. 400 దాటుకుంటుంది. భార్యాభర్త ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు పోవాలంటే ఆడికి వస్తే తినుబండారాలు, ఒక సినిమా చూసి రావాలంటే 3000 ఒక షో వెళ్ళొస్తే ఏమన్నంటే ఎవడు చూడమన్నాడు, బుద్ధి పుడితే చూడు లేకపోతే చూడమన్నాడు అంటే చెప్పు తీసుకొని కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. మామూలుగా చెప్పు తీసుకొని దానికి ఇంకేమన్నా రాసి కొట్టాలి. పనికిమాలని ఎదవాళ్ళని సెన్స్ ఉండదు, పాడు చచ్చేటది. ఎవడు చూడమన్నాడు? అది మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, సెలవులు వచ్చాయి, నేను చిరంజీవి సినిమా చూస్తా, నేను ప్రభాస్ సినిమా చూస్తా అన్నాడంటే వాళ్ళకి ఎవడు చెప్తారా? టికెట్ ధరలు దోపిడీదారులు మన పండగను, మన భావోద్వేగాన్ని దోచుకోవడానికి దొంగలు వస్తున్నారు పండగకు. ఆ దోపిడీదారులు దోచుకుంటారు అని ఎవరు చెబుతారు? పిల్లలకు అర్థమయ్యేటట్లు ఎవరు చెప్తారా? పిల్లలకు అర్థమయ్యేటట్లు వాళ్ళు ఏడుస్తారు, అలుగుతారు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు అలుగుతే చూస్తూ ఉంటారా? పోతే పోనీలే అని చెప్పి పోతారు, పిలిచకపోతారు. అంటే వాళ్ళ పండగ ఆనందాన్ని, వాళ్ళ భావోద్వేగాన్ని కూడా క్యాష్ కన్వర్షన్ చేసుకొని ఇంత దరిద్రం ఏం చేస్తాం? ఏ కోర్టు ఏమన్నది? కోర్టులు నేను చెప్పాను కదా, రకరకాల ఫీలింగ్స్ వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు, ఏది ఆగదు. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో మరీ ముఖ్యంగా మంత్రులు టికెట్ ధరలు పెరగవు అంటారు. సరే ఆంధ్ర పాలకులకి అయితే పక్కన పెట్టండి, వాళ్ళకి కావాల్సిన అదో రకం. ఇక్కడ తెలంగాణ ఇదో రకం. టికెట్ ధరలు పెరగవు మాట అంటే మాటే అంటారు. ఆ మాట జరిగి 24 గంటలు గడవకముందే అప్పుడు ఏంది అట్లంటే మీరు తూచి అంటారు. టికెట్ ధరలు పెంచమని కోర్టుకు చెబుతారు. మళ్ళీ కోర్టులో పిటిషన్ పడి పెంచుతున్నారని ఎవడన్నా పోతే అరే పెంచమన్నారు కదా వాళ్ళు, ఏంది ఇదంతా అని కోర్టు అంటుంది. చూడండి ఎట్లా ఉందో ఇదంతా. ఎట్లుందంటే పండగల పేరుతో జనాలు ఏమంటారు రిలాక్స్ ఫీల్ అవ్వడం కాదు, పండగల పేరుతో దోపిడీదారులందరూ కలిసికట్టుగా దోచుకోవడం కోసం వాళ్ళకి పండగ సెలవులు ఇస్తున్నట్టున్నారు. సీరియస్లీ.